పేరన్నా అజయ్ రెడ్డి. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నారు ప్రజల కోసం? ప్రజెంట్ అధికార పార్టీ రావాలి. అధికార పార్టీ చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లో అందరికీ తెలుసు. అధికార పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఉంటేనే అధికార పార్టీ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి అధికార పార్టీ. ఇప్పుడు అధికార పార్టీలో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారా మీరు? అట్లా ఉండదన్న. కాంగ్రెస్ పార్టీ ఏమది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలకే నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే మంచి సంక్షేమ పథకాలు అందిస్తుంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి అపూర్వమైన గౌరవం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు రూల్ చేసింది కదా, ఎలా చేసింది అంటారు? 10 సంవత్సరాలు రూల్ చేసింది కానీ ఎక్కడ ఏం డెవలప్మెంట్ కొద్దిగా చేసి డైలీ హైప్ చూసుకుంది తప్ప ఏం లేదు. వాళ్ళు మిషన్ కాకతీయ అని అక్రమాలు చేసి కాళేశ్వరం చేసి చాలా లక్షల కోట్లు అవినీతి అక్రమ సొమ్ము చేసుకున్నారు తప్ప ఏం చేయలేదు. వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళే బిల్లులు ఇవ్వలేకపోయారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు అని చెప్పడం ఇది సిగ్గుచేటు బీఆర్ఎస్కు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వాళ్ళ కార్యకర్తలు చేసిన బిల్లులు వాళ్ళే ఇవ్వలేకపోయారు. హెచ్వైసీ సల్మాన్ ఖాన్ పేరేనారా? పేరున్నా కానీ ఆ పేరున్నా సల్మాన్ ఖాన్ తెలుసు. అతని మీద బీఆర్ఎస్ 25 కేసులు 24 కేసులు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అతను అనగదొక్కింది. బీఆర్ఎస్ఏ ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ఏ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఏదో డమ్మిగా కాంగ్రెస్ను విమర్శించడం అంతా అది అనవసరం. క్యాండిడేట్ ఏదో జూబ్లీస్ పరంగా ఇక్కడ లోకల్లో తిరుగుతాడు తప్ప అంత ప్రభావం ఉండదు. అంత ఏం ఓట్లు కూడా పడవనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ షీటర్ టికెట్ ఇచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది ఇప్పుడు బీఆర్ఎస్కు ఎటువంటి దుష్ప్రచారం లేదు. కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి వారికి ఎటువంటి ఆరోపణలు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి ఉన్నది ఒకటే, ఏదో ఒక రౌడీ షీటర్ పెట్టాలి, రౌడీ షీటర్ పెట్టి ఆరోపణలు చేయాలి, ఎటువంటి క్యాండిడేట్ను ఓడగొట్టాలి, క్యాండిడేట్ ఓడిపోతే ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఎటువంటి డమ్మి ఆరోపణలు తీసుకొస్తారు తప్ప నవీన్ యాదవ్ అన్న చదువుకున్న వ్యక్తి, 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి, ప్రజల్లో నికార్సమైన లీడర్ కాబట్టి అతనికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ గెలవబోతుంది. బంపర్ మేయర్తో 40 నుంచి 50,000 మేయర్తో ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది. మరి జూబ్లీస్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ అవుతుందని చూపెడతాం. ఈ 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న 3 సంవత్సరాలు చూపెడతాం. కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఇస్తుంది, ఏదో కొద్దిగా పోటీ ఇస్తుంది. బీఆర్ఎస్ ఒక 30 నుంచి 40,000 అయితే కాంగ్రెస్ మొత్తానికి కాంగ్రెసే. బీజేపీ అంటే డమ్మీ క్యాండిడేట్. బీజేపీ ఎక్కడన్నా అధికారం, బీజేపీ సెంట్రల్లో ఉంది. ఇక్కడ తెలంగాణకు చేసింది 0. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశంలో ప్రతి మనిషికి 15 లక్షల అకౌంట్లు వేస్తాను, 15 లక్షలు ఇవ్వలేదు. ఎటువంటి చేయలేదు. బీజేపీ మొత్తం వేస్ట్.